సాయిరాం. స్వామివారి పాదపద్మములకు నా ప్రణామాలు. స్వామితో ఉన్న అనుభవాలను పంచుకోవడం అంటే స్వామి ప్రేమను మళ్ళీ మళ్ళీ ఆస్వాదించడం. నాకు స్వామితో ఉన్న బంధం స్వామి కళాశాలలో చేరిన తర్వాత మరింత బలపడింది. నేను స్వామి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు కొన్ని పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో ఎలాగైనా గెలుపొందాలని, బహుమతులు పొందాలని నేను స్వామిని ప్రార్థించాను. దానికి తగ్గ కృషి చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల నాకు బహుమతులు లభించలేదు. నేను స్వామి ఫోటో దగ్గరకు వెళ్ళి, స్వామి, కృషి చేశాను, మిమ్మల్ని ఎంతోగానో ప్రార్థించాను, అయినా నాకు బహుమతులు ఎందుకు లభించలేదు అని స్వామిని ప్రశ్నించాను. స్వామి మీద అలిగాను కూడా. స్వామితో ఇలా అన్నాను, మీకు నా మీద ఎంత మాత్రం ప్రేమ లేదు స్వామి, అందుకే నాకు బహుమతులు కూడా లభించలేదు, నేను మీతో మాట్లాడను అని స్వామితో మారాలు చేశాను. ఇలా 2 రోజులు సాగింది. 3వ రోజు భజన తర్వాత కళాశాలలో మాకు విభూతి ప్రసాదం ఇస్తారు. విభూతి ప్రసాదం తీసుకున్నప్పుడు కూడా, స్వామి, నేను మీ మీద ప్రేమతో ఏం తీసుకోవట్లేదు, మీ మీద అలకతో ఉన్నాను, నేను మీతో మాట్లాడను అని అనుకుంటూనే విభూతి పెట్టుకున్నాను. కిందకి వెళ్ళగానే నా స్నేహితులందరూ విభూతిని చూసి అది హృదయాకారంలో ఉందని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా వెళ్ళి చూసుకున్నాను, అది హృదయాకారంలో ఉంది. అప్పుడు అనిపించింది, నేను ఎన్ని మారాలు చేసినా, స్వామి మీద ఎంత కోపం ప్రదర్శించినా స్వామి మాత్రం ఎంతో ప్రేమను ప్రదర్శించారని. అప్పుడు అర్థం చేసుకున్నాను, స్వామికి నా మీద అపారమైన ప్రేమ ఉందని. ఇటువంటివి ఎన్నో ఘట్టాలు స్వామి కళాశాలలో నాకు లభించాయి. నేను చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్కి విద్యార్థులకి అవకాశం ఉంటుందని తెలియజేశారు. అది వినగానే నాకు ఎంతో సంతోషం వేసింది. అంతటి అద్భుతమైన అవకాశం నాకు లభించాలని, స్వామి గురించి కుల్వంత్ హాల్లో మాట్లాడితే ఎంతో బాగుంటుందని అనుకున్నాను. అప్పుడు కూడా నేను సెలెక్ట్ అవ్వలేకపోయాను. స్క్రిప్ట్ బాగలేదని చెప్పారు. నేను తర్వాత ఇన్ఛార్జ్ మేడంని కలిసి నేను ఇంకొకసారి స్క్రిప్ట్ రాస్తానని చెప్పాను. అందుకు ఆవిడ అంగీకరించారు. వెంటనే స్క్రిప్ట్ రాసి ఇచ్చాను. మరుసటి రోజు కలవమని చెప్పారు. నేను భజన సమయంలో కూర్చొని ఇదే ఆలోచిస్తున్నాను, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, ఈ అవకాశాన్ని కూడా నేను కోల్పోతాను కదా అని ఎన్నో ఆలోచనలతో స్వామిని ప్రార్థిస్తున్నాను. అప్పుడు స్వామితో ఇలా అన్నాను, స్వామి, ఇది మీకు అంగీకారం అయితే ఒక రాముడు భజన రావాలి ఈరోజు భజనలో అని అనుకున్నాను. ఎంతసేపటికి రాముడు భజన రాలేదు. నాకు అర్థమైపోయింది, బహుశా స్వామి అంగీకరించట్లేదేమో అని. చాలాసేపటి తర్వాత హారతి సమయం వచ్చేసింది. ఇంకా రాముడి భజన రాదనుకున్నాను. ఇంతలో రాముడి భజన పాడారు. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను స్వామి ఫోటో వైపు చూస్తూ, స్వామి, అంగీకారాన్ని చేసినందుకు కృతజ్ఞతలని చెప్పుకున్నాను. బయటికి రాగానే ఇన్ఛార్జ్ మేడం ఉన్నారు. ఆవిడ సెలెక్ట్ అయ్యానని చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. ఈ ఘట్టం ఇంతటితో ఆగిపోలేదు. మార్చి 14వ తేదీ సాయంత్రం ఫైనల్ ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్నాయి. అందరం స్వామిని ఒకటే ప్రార్థిస్తున్నాం, ప్రోగ్రాం బాగా రావాలని, స్వామికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలని. నేను కూడా ఇలానే ప్రార్థించాను. మార్చి 15వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో నాకు కల వచ్చింది. అందులో స్వామి నా వైపు నడుచుకుంటూ వస్తున్నారు. స్వామి చేతిలో ఒక బాటిల్లో గోమూత్రం ఉంది. స్వామి నా వైపే నడుస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను, స్వామి ఏంటి గోమూత్రం తీసుకొస్తున్నారు, ఒకవేళ స్వామి నన్ను తాగమంటే నేను తాగనని స్వామికి ఎలా చెప్పను, ఇలా ఎన్నో ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నాను. స్వామి నా ముందరికి వచ్చి అరిచేతిలో గోమూత్రం తీసుకొని నా తల మీద రాశారు. తర్వాత కొద్దిసేపటికి కొన్ని స్వీట్స్ కూడా తినిపించారు. స్వామితో ఆ కళ సమయంలో ఎంతో ఆనందాన్ని పొందాను. నిద్ర లేచే సుప్రభాతం తర్వాత నా స్క్రిప్ట్ తీసుకొని బయటికి వెళ్ళాను. అక్కడ ఒక విద్యార్థిని కనిపించింది. ఎందుకో స్వామి కళను తనతో పంచుకోవాలనిపించింది. వెంటనే జరిగిన కళనంతా చెప్పేశాను. అప్పుడు తను ఇలా చెప్పింది, వాళ్ళ దేశం శ్రీలంకలో గోమూత్రంతో తల్లిదండ్రులు తండ్రి కుడికి తీసుకెళ్ళి పిల్లల్ని అలా తలకు రాస్తారని, తర్వాత ప్రసాదాలు ఇస్తారని చెప్పింది. నాకు వినగానే ఎంతో ఆశ్చర్యం వేసింది. నేను ఆ రోజు సాయంత్రం కుల్వంత్ హాల్లో మాట్లాడుతున్నది కూడా అదే, స్వామి నా తండ్రి అని. కానీ నేను కుల్వంత్ హాల్లో మాట్లాడక ముందే స్వామి నన్ను కూతురుగా స్వీకరించి నేనే నీ తండ్రినని నాకు తెలియజేశారు. 100 మంది ఉన్న క్యాంపస్లో నేను ఆ అమ్మాయిని కలవడం ఏంటో, తనతోనే నా కళని ప్రస్తావించి తన ద్వారా నాకు మెసేజ్ రావడం ఏంటో చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా ఆనందంగా కూడా అనిపించింది. తర్వాత కుల్వంత్ హాల్లో మాట్లాడాను. ఆ రోజు అంతా సవ్యంగా జరిగింది. స్వామిది 1000 తల్లుల ప్రేమ అంటారు, కానీ నేను స్వామిది 1000 తండ్రుల ప్రేమ అని భావిస్తాను.
ఇలా ప్రతిరోజు ప్రతి క్షణం స్వామి నా మీద ప్రేమను ప్రసాదిస్తూనే ఉన్నారు. ఇంతటి అపురూపమైన ప్రేమకు నేను పాత్రురాల్ని కావడం నా జన్మజన్మన పుణ్యఫలం. స్వామి, వేలు పట్టి వెంట నడిచిన దైవం నీవు, తోడు నీడవై నిలిచిన స్నేహం నీవు. సదా నీవు నా తోడుగా ఉండాలని, నీ ప్రేమను ప్రసాదిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సాయిరామ్.